Namaste, welcome to our NMMS classes telecasted by TSET. In the mental ability test, we have two kinds of questions. One is verbal, another one is a non-verbal. In the verbal reasoning, you are going to learn so many concepts like classification, analogy, time and distance, number series, letter series, finding the missing numbers, okay, cube and cuboid, like we have nearly 26 kinds of questions. Among these, cube and cuboid is a very simple. At the same time, there are a lot of analytical reasoning is possible. Now, we will discuss those questions which are already given in the examination and expected questions also. So, ఇది మీరు జనరల్గా డయాగ్రమెటిక్గా ఇచ్చినప్పుడు కానీ లేదా అంటే ఫిజికల్గా మీరు టచ్ చేసి చూస్తే ఈజీగా చెప్పచ్చు అనమాట. కానీ అది పిక్చర్ 2 డైమెన్షనల్గా ఉంటుంది, 3 డైమెన్షనల్గా ఊహించుకొని మీరు దాన్ని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూద్దాం ఎలా చేస్తాం అనేటువంటిది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. A cuboid shaped wooden block has 6 cm length, 4 cm breadth and 1 cm height. 4 సెంటీమీటర్ల పొడవు, 6 సెంటీమీటర్ల పొడవు, 4 సెంటీమీటర్ల వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తు ఉన్నటువంటి ఒక చెక్క ఇది మనం తీసుకున్నాం. వుడెన్ బ్లాక్. 2 faces measuring 4 cm into 1 cm are called black. 4 into 1 centimeters మెజర్మెంట్ ఉన్నటువంటి తలాన్ని బ్లాక్ కలర్తో రంగు వేసాం. 2 faces measuring 6 into 1 అంటే 6 into 1 మెజర్మెంట్స్ ఉన్నటువంటి దాన్ని రెడ్ కలర్ వేసాం. 2 faces measuring 6 into 4 దాన్ని మనం గ్రీన్ కలర్ వేసాం. ఈ మొత్తం వుడెన్ బ్లాక్ని 3 కలర్స్ ఎక్కడ వేసాం. ఏంటవి? బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్. The block is divided into 6 equal cubes of side 1 cm from 6 cm side. 4 equal cubes of side 1 cm from 4 sides. ఇలా ఇచ్చినటువంటి బ్లాక్ని మనం 6 ఈక్వల్ క్యూబ్స్గా డివైడ్ చేసాం. ప్రతి సైడు 1 సెంటీమీటర్గా ఉండేటట్టుగా డివైడ్ చేసాం. చేస్తే ఇది క్వశ్చన్. How many cubes having red, green and black colors on at least one side of the cube will be formed? ఇది అడిగింది. మనం మొత్తము 6 సైడ్లలో మనం ఏం చేసాము? రెడ్ కలర్ని, గ్రీన్ కలర్ని, బ్లాక్ కలర్ని వేసాం. అంటే మనకు మొత్తం ఉన్న 6 సైడ్లలో 2 సైడ్లు ఒకే కలర్ వచ్చాయన్నమాట. అంటే 3 2 6 కదా, అలా వచ్చాయి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? హౌ మెనీ క్యూబ్స్ హ్యావింగ్ రెడ్, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్స్. అంటే ఆ క్యూబ్లో మనకి ఈ 3 కలర్స్ రావాలి. రెడ్ రావాలి, గ్రీన్ రావాలి, బ్లాక్ కలర్ కూడా రావాలి. ఆన్ అట్లీస్ట్ 1 సైడ్ ఆఫ్ ద క్యూబ్ విల్ బి ఫార్మ్డ్. ఇప్పుడు మనం డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మీరు క్లియర్గా ఇది బ్లాక్ అండి, వుడెన్ బ్లాక్. ఈ వుడెన్ బ్లాక్లో మనకి ఏం చేశాడు? ఈ 6 into 1 మెజర్మెంట్ ఉన్న సైడు, 6 into 1 మెజర్మెంట్ ఉన్న సైడ్ని రెడ్ కలర్ వేసాం. అంటే ఈ సైడ్ని రెడ్ కలరు, ఈ సైడ్ని రెడ్ కలర్ వేసాం. ఇంకొకటి ఏంటి? 4 into 1 సెంటీమీటర్ ఉన్నదాన్ని, అంటే 4 ఇది, 1 సెంటీమీటర్ ఇది. ఈ 4 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ మెజర్మెంట్ ఉన్నదాన్ని బ్లాక్ కలర్ వేసాం. ఈ సైడ్ బ్లాక్ కలర్ వేసాం. అలాగే 6 into 4 ఇది 6 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్. ఈ 6 into 4 దాన్ని మనం గ్రీన్ కలర్ వేసాం. అంటే మనం ఈ బ్లాక్ని మనం ఊహించేటప్పుడు పైన ఇలా జస్ట్ మనం ఇలా పైన క్రింద గ్రీన్ కలర్ ఉంది, ఒక సైడ్ బ్లాక్ వచ్చింది, ఇంకొక సైడ్ రెడ్ వచ్చింది. ఇలా కలర్స్ వేసాం. అడిగిన క్వశ్చన్ ఏంటి? ఈ క్యూబ్స్లో ఒక క్యూబ్ని మనం సెలెక్ట్ చేస్తే ఆ క్యూబ్లో కనీసం 3 తలాలు 3 రంగులు కలిగి ఉండాలి. ఏంటవి? ఆ తలంలో రెడ్ ఉండాలి, ఇంకో తలంలో బ్లాక్ ఉండాలి, ఇంకో తలంలో గ్రీన్ ఉండాలి.
రెడ్, బ్లాక్, గ్రీన్ ఈ 3 తలాలు కలిగినటువంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. క్యూబ్స్ అనేది అంటే ఏం జరగాలి, మనకి ఎక్కడుంటాయి ఖచ్చితంగా ఊహించండి. అంటే మీకు ఆ క్యూబ్ పైన ఒక పూర్తిగా అవగాహన రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ తీసుకున్నారనుకోండి, ఈ సైడ్లో కేవలము ఏంకొస్తాయి, ఈ మనం దీన్ని తీసుకున్నప్పుడు ఈ తీసుకుంటే ఇక్కడ ఇదొక కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ వస్తుంది, ఇక్కడ బ్లాక్ వస్తుంది, అంతేనా. అంటే మనం ఈ చివర దాన్ని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్ అంటే ఈ క్యూబ్ తీసుకుంటే ఇది గ్రీను కదా, ఇది రెడ్, ఇది బ్లాక్, 3 కలర్స్ వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్, ఇది గ్రీను, ఇక్కడ ఈ సైడ్ వస్తుంది, ఈ సైడ్లో అంటే రెడ్, ఈ సైడ్ వస్తుంది రెడ్, ఇది బ్లాక్ జిఆర్బి. అలాగే ఇక్కడ కూడా ఇది గ్రీను, ఇది రెడ్, ఈ వెనక వస్తుంది బ్లాక్ అంటే ఈ సైడ్. ఇక్కడ కూడా మీరు తీసుకున్నారు అనుకోండి, ఇది గ్రీన్, ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లాక్. అంటే మనకు కార్నర్ సైడ్ ఉన్నటువంటి క్యూబ్స్కి గ్రీను, రెడ్, బ్లాక్ ఈ 3 కలర్లు వస్తాయి కార్నర్ ఉన్నదానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అడిగాను అనుకోండి, ఈ క్యూబ్కి ఏ కలర్స్ వస్తాయని అడిగాను అనుకోండి, అప్పుడు ఏ కలర్ వస్తాయి, ఇది గ్రీన్ అంతే కదా, ఇది గ్రీన్ కలర్ వస్తుంది, ఇది రెడ్ కలర్ వస్తుంది, అంతే. గ్రీను రెడ్ కలర్ 2 కలర్స్ వస్తాయి, దీనికి 3 కలర్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ గ్రీనే వస్తుంది, మిగతా కలర్స్ అన్నీ కలర్స్ రావు, అంతేనా, గ్రీన్ వస్తుంది. అంటే మనకు 3 కలర్స్ వచ్చేటటువంటి క్యూబ్స్ ఎక్కడుంటాయి, దీంట్లో క్లియర్గా కార్నర్లో ఉంటాయి. కరెక్ట్, కార్నర్లో ఉంటాయి. కాబట్టి ఎన్ని కార్నర్లు ఉన్నాయి మనకి క్యూబాయిడ్లో తీసుకున్నాం అనుకోండి, 4 కార్నర్లు ఉన్నాయి. అంటే 4 కార్నర్లో ఉన్న 4 యూనిట్ క్యూబ్స్, 4 యూనిట్ క్యూబ్స్ అనేటువంటివి 3 తలాల్లో గ్రీను, రెడ్, బ్లాక్ కలర్ని కలిగి ఉంటాయని మీరు చెప్పచ్చు. సో క్యూబ్స్ ఆర్ రిలేటెడ్ టు ద కార్నర్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ సిన్స్ ద నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ 4, hence the number of such small cubes is 4. సో ఆన్సర్ ఈజ్ 4. చూసారా, ఇంత క్లియర్గా ఇంత డయాగ్రమేటిక్గా మీరు వేసుకుంటేనే ఆన్సర్ అంటే సింపుల్గా వస్తుంది. క్లియర్, డిఫికల్టీ ఏం లేదు. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి ఎలా చూడండి, అర్థమైంది కదా. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. సేమ్ క్వశ్చన్ అంటే కాన్సెప్ట్ సేమ్, ఇక్కడ మన క్వశ్చన్ మారింది. ఏంటి అడిగాడు, హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ బి ఫార్మ్డ్, ఎన్ని క్యూబ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ ఏంటి చెప్పండి నాకు. ఇప్పుడు మనకు మెజర్మెంట్ ఇచ్చాడు కదా, మెజర్మెంట్ ఇప్పుడు మనం చూద్దాం ఎన్ని అవుతున్నాయి కానీ చూద్దాం ఎన్ని అవుతున్నాయి చెప్పండి. ఇది 4, దిస్ వన్ 6, అంతేనా, 6 × 4 అంటే ఇది 1 యూనిట్. అంటే ఎన్ని వచ్చాయి మనకు 24, 6 కదా, లెంత్ ఎంత వచ్చింది 6, బ్రెడ్త్ ఎంత వచ్చింది 4. అంటే ఇక్కడ 4 ఉన్నాయి, 4 4 4 4 4, హౌ మెనీ 4s, 6 4s 24. కాబట్టి ఇందులో ఉన్నటువంటి స్మాల్ క్యూబ్స్ యూనిట్ క్యూబ్స్ ఎన్నవుతాయి 24. సింపుల్గా మనం చెప్పాలి. అయితే మీకు ఇప్పుడు తెలియదు అనుకోండి, దాన్ని చేసేటప్పుడు ఏం చేస్తాము, మొత్తం దీని వాల్యూమ్ ఎంత చెప్పండి నాకు, 24, 6 × 4 × 1 24. వాల్యూమ్ ఆఫ్ ఈచ్ వన్ ఈజ్ 1 by 1 వేయండి, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వచ్చేస్తాయి. క్లియర్, ఆ రకంగా కూడా చేయొచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ 4 కలర్డ్ సైడ్స్ అండ్ 2 నాన్ కలర్డ్ సైడ్స్ అన్నాడు. ఇంతకుముందు మన క్వశ్చన్కి ఎన్ని సైడ్స్, అట్లీస్ట్ 3 సైడ్స్ బ్లూ, రెడ్, గ్రీన్ కలిగి ఉంటుంది సార్, బ్లాక్, రెడ్, గ్రీన్ వచ్చింది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ 4 కలర్ సైడ్స్. 4 కలర్ సైడ్స్ అంటే అక్కడ ఒక కలర్ రిపీట్ అవుతుంది, అండ్ 2 నాన్ కలర్డ్ సైడ్స్. దానికి కలర్ 2 తలాలకి రంగు ఉండకూడదు,
4 తలాలకి కలర్ ఉండాలి అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం, డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్యూబాయిడ్ మనం తీసుకున్నాం కదా, ఈ క్యూబాయిడ్ తీసుకున్నాం. క్యూబాయిడ్లో ఇక్కడ మనం తీసుకున్నది ఏమొస్తాయి, ఇది ఒకటి తీసుకున్నాం. ఇందులో మనకి ఎంత వచ్చింది, దానికి ఇక్కడ మనకి ఇది గ్రీన్ అన్నాం కదా, ఇది బ్లాక్, ఇది రెడ్, 3 కలర్స్ వచ్చేసినాయి. ఇంకా ఏమి రాలేదు. ఓన్లీ 4 క్యూబ్స్ సిచ్యుయేటెడ్ ద కార్నర్స్ ఆఫ్ ద క్యూబాయిడ్ విల్ హ్యావ్ 4 కలర్ అండ్ 2 నాన్. ఇప్పుడు మనం తీసుకున్నాం. అయితే మీకు ఇక్కడ ఇంకొకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, దీని క్రింద కూడా కలర్ వేసాం మనం. క్రింద కూడా ఈ పైన గ్రీను, క్రింద కూడా గ్రీన్ ఉంది కాబట్టి, అంటే క్రిందలో మనకు గ్రీన్ వస్తుంది. అంటే 2 గ్రీన్ 1 రెడ్ 1 బ్లాక్. ఈ సైడ్ ఉన్నదానికి కలర్ ఉండదు, ఈ సైడ్ ఉన్నదానికి కలర్ ఉండదు. అంటే ఈ కార్నర్లో ఉన్న ప్రతి బ్లాక్ కూడా 4 కలర్స్ వస్తాయి. కానీ చూడండి, ఇది గ్రీన్, ఇది బ్లాక్, ఇక్కడ రెడ్, ఇది రెడ్ వచ్చింది. ఈ క్రింద కూడా గ్రీన్ వస్తుంది. ఈ సైడ్ కలర్ ఉండదు, ఈ సైడ్ కలర్ ఉండదు. సేమ్ ఇక్కడ కూడా తీసుకుంటే ఇది గ్రీన్, ఇది బ్లాక్, ఇక్కడ రెడ్, ఈ క్రింద దీని క్రింద గ్రీన్ వస్తుంది, దీని క్రింద గ్రీన్ వస్తుంది. సేమ్ ఈ కార్నర్లో కూడా తీసుకుంటాం. అంటే దిస్ ఇస్ గ్రీన్, దిస్ ఇస్ బ్లాక్, దిస్ ఇస్ రెడ్, ది క్రిందలో గ్రీన్ వస్తుంది. అంటే కార్నర్లో ఉన్నటువంటి 4 క్యూబ్స్ 4 కలర్స్ కలిగి ఉంటాయి. 4 మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి. 6 ఫేసెస్లో 4 ఫేసెస్కి కలర్ వస్తుంది, 2 ఫేసెస్కి నాన్ కలర్ ఉంటుంది, అంటే కలర్ ఉండదు. ఈ విషయం ఇది కారణం. అర్థమైందా క్లియర్గా? ఇంతకు ముందు క్వశ్చన్లో ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, కానీ క్వశ్చన్ అడిగే విధానం వేరుంది. ఆ ముందు క్వశ్చన్లో ఏమడిగాడు మనకు, ఎన్ని క్యూబ్స్కి అట్లీస్ట్ 3 ఫేసెస్, అట్లీస్ట్ 3 ఫేసెస్ రెడ్ గ్రీను బ్లాక్ వన్, అట్లీస్ట్ అంటే అంత ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అది అట్లీస్ట్ అన్న పదం వాడాడు. ఇక్కడ ఏమడిగాడు క్వశ్చను, ఎన్ని క్యూబ్స్కి 4 కలర్స్ వస్తాయని క్లియర్గా అడిగాడు. ఎన్ని క్యూబ్స్కి 4 కలర్స్ వస్తాయి, ద కార్నర్స్కి ఉన్నటువంటి క్యూబ్స్ కాదు. ఎన్ని కార్నర్ ఉన్నాయి, 4 కార్నర్స్ ఉన్నాయి. ఈ 4 కార్నర్లో ప్రతి కార్నర్లో ఉన్నదానికి 4 కలర్స్ వస్తాయి. అర్థమైందా? మోస్ట్లీ మీరు చూస్తే 2 గ్రీన్స్, 1 రెడ్, 1 బ్లాక్, అన్నిటికీ అలాగే వచ్చింది కదా. ఈ క్వశ్చన్ ఇంకొక రకంగా అడగవచ్చు, హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ 2 faces green, 1 face is red, other face is black అని కూడా అడిగే క్వశ్చన్ ఎలా ఉన్నా దాన్ని సెలెక్ట్ చేసుకునే విధానం మనకు ప్రాపర్గా ఉండాలి. క్లియర్? అంటే 4 క్యూబ్స్ హ్యావ్ 4 sides colored and 2 sides నాన్ కలర్డ్. క్లియర్? ఓకే. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం, సేమ్ కాన్సెప్ట్. హౌ మెనీ క్యూబ్స్ విల్ హ్యావ్ గ్రీన్ కలర్ ఆన్ 2 sides అండ్ రెస్ట్ ఆఫ్ ద 4 sides హ్యావింగ్ నో కలర్ అన్నాడు. 2 sides అనేది గ్రీన్ కలర్ ఉంటుంది, మిగతా 4 sets కలర్ ఉండకూడదు. అంటే ఏం చేయాలి, అవుటర్ లైన్ తీసేయాలి. ఇంకా మిడిల్లో ఉన్నటువంటిది ఖచ్చితంగా పైన క్రింద గ్రీన్ కలర్ ఉంటుంది, మిగతా వాటికి కలర్స్ ఉండవు. అంతేనా? అబ్జెక్ట్. అంటే మీకు ఏమాత్రం ఐడియా ఉన్నాయి, ఇలా మనం తీసుకున్నాం అనుకోండి, ఈ చివరి ఎన్ని ఉన్నాయి, 4. అంతేనా? ఈ చివర అంటే 4 అయినాయి, ఈ చివర 4, ఈ చివర 4 అంటే 16. అయితే రిపీట్ అవుతున్నాయి అందులో 4లో చివర 4. ఇవి తీసేసాను. టోటల్ ఎంత, 24. అంతే కదా, 24. ఈ 24లో ఇప్పుడు మనం డయాగ్రామ్ బట్టి మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ కలర్ని ఉంచాలి. అంటే మనకి ఏం చేయాలి, ఈ మధ్యలో ఉన్నటువంటి వాటికి, ఈ మధ్యలో 1 2 3 4 5 6 7 8
ఈ 8 క్యూబ్స్కి కేవలము గ్రీన్ కలరే ఉంటుంది, పైన క్రింద సైడ్స్ కలర్ ఉండదు, అంతేనా? ఎందుచేత మిగతా ఇది ఈ మిగతా అన్నిటి కూడా ఈ కార్నర్లో ఉన్నాయనుకోండి, ఇందులో ఉన్నాయనుకోండి, ఈ సైడ్ దీన్ని విడిచిపెడితే ఇక్కడ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇందులో గ్రీన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, 2 కలర్స్ ఉంటుంది దీనికి. అంటే మొత్తం కలర్ 3 ఫేసెస్ కలర్ ఉంటుంది దీనికి, 3 ఫేసెస్ కలర్. ఇక్కడ కూడా 3 ఫేసెస్ కలర్, ఇక్కడ 4 ఫేసెస్ కలర్, ఇక్కడ 4 ఫేసెస్ కలర్. అది మీరు ఇక్కడ అడిగింది ఏంటి? టోటల్ మనకి ఏమైనా ఇచ్చాడు? 24 క్యూబ్స్ ఉన్నాయి. ఎన్ని వచ్చినాయి మనకి? ఇది 4 ఒక 6, ఇది 6 కదా, 1 2 3 4 5 6. ఇప్పుడు నెంబర్ ఇద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఈ అవుటర్ షేప్లో ఉన్నటువంటి ఈ 16 క్యూబ్స్కి మోర్ దాన్ 2 కలర్స్ ఉంటాయి. ఈ మిడిల్లో ఉన్నదానికి ఎగ్జాక్ట్ 2 కలర్స్ ఉంటాయి. కాబట్టి మొత్తం క్యూబ్స్ 24 అయితే 24లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తాయి. 8 క్యూబ్స్కి కేవలము 2 కలర్సే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ద కలర్ విల్ బి గ్రీన్. కేవలం 2 సైడ్స్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయని మనం క్లియర్గా చెప్పచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ క్యూబ్స్ విల్ రిమైన్ ఇఫ్ ది క్యూబ్స్ హ్యావింగ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఆర్ రిమూవ్డ్? హౌ మెనీ క్యూబ్స్ విల్ రిమైన్ ఇఫ్ ద క్యూబ్స్ హ్యావింగ్ బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ రిమూవ్డ్? బ్లాక్ గ్రీన్ కలర్ కలిగినటువంటి క్యూబ్స్ని రిమూవ్ చేసామనుకోండి, రిమూవ్ చేస్తే ఇంకా ఎన్ని క్యూబ్స్ ఉంటాయని అడిగాడు. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. అడిగింది ఏంటి మనకు? క్వశ్చన్ ఏమి అడిగాడు? బ్లాక్ అండ్ గ్రీన్, బ్లాక్ అండ్ గ్రీన్ ఉన్నాను. బ్లాక్ అండ్ గ్రీన్ దేంట్లో ఉంటుంది చెప్పండి నాకు? ఈ కార్నర్ అంతా కూడా బ్లాక్ అండ్ గ్రీనే కదా, ఇది బ్లాక్ కదా, ఇదంతా బ్లాక్, ఇది గ్రీన్, ఇది ఈ 4 బ్లాక్ అండ్ గ్రీన్ వస్తాయి, ఈ 4 బ్లాక్ అండ్ గ్రీన్. అంటే 4 + 4 8. ఈ 8 క్యూబ్స్ ఏముంటాయి? బ్లాక్ అండ్ గ్రీన్ కలిగి ఉంటాయి. వీటిని తీసేసాం, ఇంకా మిగిలినవన్నీ టోటల్ ఎన్ని మనకున్నాయి? 24 ఉన్నాయి. అందులో ఎన్ని తీసేసాం మనం? 8 సబ్ట్రాక్ట్ చేసాం. అంటే ఇంకా ఎన్ని మిగులుతాయి? 16 క్యూబ్స్ అనేటువంటివి బ్లాకు గ్రీన్ మాత్రమే కలిగి ఉండని క్యూబ్స్ అన్నమాట. అడిగిన క్వశ్చన్ ఏంటి? మనకి బ్లాక్ అండ్ గ్రీన్ మాత్రమే కలిగి ఉన్నటువంటి క్యూబ్స్ ఎన్ని ఉన్నాయి? ఇది అడిగిన ప్రశ్న. ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కలిగి ఉన్న క్యూబ్స్ ఎన్ని ఉన్నాయంటే ఏమవుతుంది? కంప్లీట్గా ఎడ్జెస్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఎడ్జ్కి వెళ్ళారు. ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ విచ్ ఆర్ బ్లాక్ అండ్ గ్రీన్ ఈజ్ 8 in all. క్లియర్? సో the number of remaining cubes are simply 24 minus 8 which is 16. అర్థమైందా? సో ఈ రకంగా మనకు క్వశ్చన్ అడిగే క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు కాంటెక్స్ట్ మారింది, ఇప్పుడు కాంటెక్స్ట్ మార్చాం. ద ప్రీవియస్ కాంటెక్స్ట్ ఏంటో చూసారు కదా. ప్రీవియస్ కాంటెక్స్ట్ అంతా కూడా ఒక క్యూబ్ తీసుకున్నారు, ఆ క్యూబ్కి మనం 3 కలర్స్ వేసాం, గ్రీను, బ్లాక్, రెడ్. ఈ వేసి అంటే ఈచ్ సైడ్ అంటే మనకి గ్రీన్ అనేటువంటి టాప్ అండ్ బాటమ్ వేస్తే ఫస్ట్ 2 సైడ్స్ అనేటువంటి దానికి బ్లాక్ వేస్తే అదర్ 2 సైడ్స్కి రెడ్ వేసాం. దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు కాంటెక్స్ట్ మారింది. అదేంటిది చూద్దాం. ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. దెర్ ఈస్ ఎ క్యూబాయిడ్ హూజ్ డైమెన్షన్స్ ఆర్ 4 × 3 × 3 అంటే 4 cm లెంత్, 3 cm బ్రెడ్త్, 3 cm హైట్ ఉంది. ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ డైమెన్షన్ 4 × 3 ఆర్ కలర్డ్ ఎల్లో. ఒకదాన్ని ఎల్లో ఆపోజిట్గా ఉన్నదాన్ని ఎల్లో చేశారు. ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ అదర్ డైమెన్షన్ 4 × 3 ఆర్ రెడ్. 4 × 3 డైమెన్షన్ రెడ్ చేశారు.
ఆపోజిట్ ఫేస్ ఆఫ్ డైమెన్షన్ కలర్డ్ గ్రీన్. సేమ్ అంతకుముందు గ్రీను బ్లాక్ రెడ్ అనుకున్నాం కదా, ఇక్కడ ఎల్లో రెడ్ గ్రీన్ తీసుకున్నాం అంతే. నౌ ద క్యూబాయిడ్ ఇస్ కట్ ఇంటూ స్మాల్ క్యూబ్స్ ఆఫ్ ఈచ్ సైడ్. సేమ్ కాన్సెప్టే, దాన్ని నెక్స్ట్ మనం చేసాం. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే సేమ్ దాన్నే కొద్దిగా కలర్స్ మార్చాడు. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ ఓన్లీ 2 faces కలర్డ్ అన్నాడు. 2 faces కలర్డ్ అని అడిగాడు. ఇప్పుడు మనం డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు డయాగ్రామ్ ఇలా చూస్తాం. మనకు మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు? 4 centimeters, 3 centimeters, 3 centimeters అంతే కదా. 4 centimeters, 3 centimeters. మనకి 4 into 3 అంటే ఇది 4, ఇది 3. ఎల్లో వేసారు అంటే ఈ సైడ్ ఎల్లో. నెక్స్ట్ అలాగే 3 into 3 గ్రీన్ వేసాడు. ఇక్కడ మనకు వచ్చింది 4 into 3 ఇంకొక దానికి 4 రెడ్ వేసాడు. ఇప్పుడు అడిగింది ఏంటి మనకు క్వశ్చను? ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ హ్యావింగ్ ఓన్లీ 2 faces కలర్డ్. 2 faces కలర్ అవ్వాలి. ఇప్పుడు 2 faces కలర్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ అన్నీ తీసుకున్నారనుకోండి, ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నారు. ఎంత చెప్పండి? ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే ఇది ఎల్లో వస్తుందా? ఇది ఎల్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది రెడ్ వస్తుంది, ఎల్లో రెడ్. మరి ఈ సైడు గ్రీన్ వస్తుంది కదా. అయితే ఇందులో మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఈ కార్నర్ని వదిలేద్దాం అనుకోండి. ఈ కార్నర్ని విడిచిపెట్టేసేయాలి, ఈ కార్నర్ని విడిచిపెట్టేసేయాలి, ఈ కార్నర్ని విడిచిపెట్టేయాలి, ఈ కార్నర్ని విడిచిపెట్టాలి. ఇంకా మధ్యలోది తీసుకున్నాను. మధ్యలోది తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఇదొక కలరు, ఇదొక కలరు, అంతేనా? వస్తాయి. మధ్యలోనే తీసుకున్నాను అనుకోండి. అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఎన్ని వస్తాయి చెప్పండి? ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి రావాలి. మధ్యలో తీసుకునేటప్పటికి ఇది రెడ్ కలర్, ఇది ఎల్లో కలర్, రెడ్ కలర్ ఎల్లో కలర్ అంటే రెడ్ ఎల్లో. సో మనకి ఎన్ని వచ్చినాయి? మనకి ఇక్కడ 1 2 3 1 2 3 అంటే 6 వచ్చాయి. ఓన్లీ 2 ways కలర్ 6 ఫ్రమ్ ద ఫ్రంట్, దీని నుండి ఫ్రంట్ 6 వచ్చాయి, అండ్ 6 ఫ్రమ్ ద బ్యాక్. అలా తీసుకున్నాం 6 ఫ్రమ్ ద బ్యాక్. ఇలా చేసుకోవచ్చు, లేదా ఇంకొక చిన్న ఫస్ట్ ఈ మెథడ్లో వచ్చేద్దాం. ఇవన్నీ వచ్చాయి చెప్పండి నాకు. ఇవి వచ్చినాయి, ఇవి 3, ఇది 3, అంతేనా? ఇవి మనకి ఇక్కడ తీసుకున్నప్పటికీ ఈ కలర్ ఇక్కడ మనం కలర్ తీసుకునే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇది ఒక కలర్, ఇది ఎల్లో అనుకున్నారనుకోండి, కింద రెడ్ వస్తుంది, ఎల్లో రెడ్. ఓకే, ఎల్లో రెడ్ కలర్ వస్తుంది. ఇక్కడ దీన్ని తీసుకున్నారనుకోండి, ఈ మధ్యలో తీసుకునే ఛాన్స్ లేదు. ఎందుచేత? దీనికి కలర్ ఉంటుంది, దీనికి కలర్ ఉంది, ఈ రెండు కలర్ ఉంది. ఇది 1 అనుకున్నాం, 1, ఇది 2, అంతేనా? ఇది 1 and 2, ఇది ఫ్రంట్. ఇంకేమైనా వస్తాయి మనకి ఫ్రంట్లో తీసుకున్న దానికి? ఇది ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది 1, ఇది 3, ఇది 4, అంతేనా? ఇంకో కలర్ ఇంకేమొచ్చింది అటువంటిది? ఈ కలర్ ఇది వస్తుంది, ఇది 6. ఎందుకు? ఇది ఎల్లో కలరు, ఇక్కడికి వచ్చింది రెడ్ కలర్, ఎల్లో కలరు రెడ్ కలర్, ఇది 6, 5 మేము ఇక్కడికి వచ్చినట్టుకి 6. అంటే ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ హ్యావింగ్ 2 faces కలర్డ్ 6 ఫ్రమ్ ద ఫ్రంట్. ఫ్రంట్ నుండి మనకి ఎన్ని వచ్చినాయి చూడండి. ఈ ఫ్రంట్ నుండి ఇది 5, ఇది 6 కదా. ఫ్రంట్ నుండి 6 వచ్చాయి. అర్థమైందా? 1 2 3 4 5 6. అలాగే ఇప్పుడు ఇది ఫ్రంట్ నుండి 5 వచ్చింది, 6 వచ్చాయి కదా. బ్యాక్ సైడ్ ఇటువైపు ఫ్రంట్ నుండి 6 వస్తాయి, బ్యాక్ నుండి 6 వస్తాయి. అలాగేనా? ఇప్పుడు లెఫ్ట్ రైట్ తీసుకుందాం. రైట్ తీసుకుందాం ముందు. రైట్ ఇందులో ఎలా రావాలి మనకి? రైట్ నుండి తీసుకున్నానికి ఇదొక కలర్, ఇదొక కలర్, ఈ 2 కలర్స్ వస్తాయి. ఇక్కడ కలరే దీనికి ఉండదు. ఇక్కడ అంటే ఇదొక కలర్, ఇది ఒకటి వస్తుంది, ఇది 1, ఇది 2, అంతే.
మిగతా వానికి ఇక్కడ మీరు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 3 కలర్స్ అయిపోతాయి. అబ్జర్వ్ చేయండి, 1 2 అవతల కలర్ 3. కాబట్టి ఇవన్నీ 3 కలర్స్ వస్తాయి, ఇవన్నీ 3 కలర్స్ వస్తాయి. అంటే 2 కలర్స్ వచ్చినట్టు ఏమొస్తాయి, ఇక్కడ 2, ఇవి 2, లెఫ్ట్ నుండి 2, ఇది లెఫ్ట్ నుండి 2, రైట్ నుండి 2, లెఫ్ట్ 2 రైట్ 2, టోటల్గా ఎంత అవుతాయి మనకు 6 + 6 + 2 + 2 అంటే 12 + 4 దట్ ఈస్ 16. 16 క్యూబ్స్ యొక్క కలర్ కేవలం 2 ఉంటాయి, 2 కలర్సే ఉంటాయి. ఈ రకంగా మనం డయాగ్రామ్ని టోటల్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ హ్యావ్ 3 ఫేసెస్ కలర్డ్? 3 ఫేసెస్ కలర్, ఇప్పుడు 2 ఫేసెస్ కలర్ అయింది కదా, ఇప్పుడు 3 ఫేసెస్ కలర్ అవుతుంది. చూద్దాం, మళ్ళీ డయాగ్రామ్ తీసుకుందాం. 3 ఫేసెస్ కలర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం చూడవలసింది కార్నర్స్ చూడాలి. కార్నర్స్ చూస్తే 3 ఫేసెస్ కలర్ వస్తుంది. ఎందుచేత, ఇదొక కలర్ కంటే అబ్జర్వ్ చేసి చూడండి, ఇది రెడ్, ఇది గ్రీను, ఇది ఎల్లో, అంతేనా? సేమ్ రెడ్, ఇది ఎల్లో కదా, ఎల్లో గ్రీను, ఇక్కడ రెడ్, అంటే ఇది 1, ఇది 2, ఇక్కడ కూడా 3, ఇక్కడ వచ్చినట్టు 4, ఈ కార్నర్ 5, ఈ కార్నర్ 6, ఈ కార్నర్ 7, ఆ కింద కార్నర్ వస్తుంది 8, ఇక్కడ కింద. అంటే మనకి ఎన్ని వచ్చినాయి చెప్పండి నాకు? ద క్యూబ్స్ ఎట్ ద కార్నర్, ద క్యూబ్స్ ఎట్ ద కార్నర్ అంటే పైన క్రింద తీసుకుంటే మనకు టోటల్గా 8 వచ్చాయి. ఈ 8 క్యూబ్స్కి మనకి కలర్ అనేది ఎలా వస్తుంది? 3 కలర్స్ వస్తాయి. అంటే సో దేర్ ఆర్ 8 క్యూబ్స్ విచ్ హ్యావ్ 3 కలర్స్ ఓన్లీ, రెడ్, ఎల్లో, గ్రీన్. క్లియర్? మనం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా తీసుకునేటువంటిది క్యూబ్ని. ఏంటంటే మీకే ఒక క్యూబాయిడ్ ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు కలర్స్ మీరు చూసుకోండి అంటే జస్ట్ బై అబ్జర్వేషన్ లెక్కబడి చెప్పేస్తారు, అంత సింపులే. కానీ ఇక్కడ ఇమాజిన్ చేసుకోవాలి, అలా అక్కడ క్యూబాయిడ్ ఉంది, దానికి కలర్స్ వేసాము అని. ఇక్కడ మీకు డయాగ్రమేటిక్, అందుకే మీకు క్లాస్ రూమ్లో కన్నా మోస్ట్లీ ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి, ఈ డిజిటల్ క్లాసెస్ అనేటువంటివి మీకు మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇది క్లాస్ రూమ్లో బోర్డు పైన దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా కష్టమైనటువంటి పద్ధతి, అంటే మీ ఇమాజినేషన్కి తీసుకురావటం కష్టం అవుతుంది. అయినా ఇక్కడ మనం కొంత ఇమాజినేట్ చేసి చూపించవచ్చు ఇలా జరుగుతుంది అని కదా. కాబట్టి ఈ రకంగా మనం కార్నర్లో ఉన్నటువంటి 8 క్యూబ్స్ 1 2 3 4 5 6 7 8 ఈ 8 క్యూబ్స్ అనేటువంటివి ఈచ్ క్యూబ్ హ్యాస్ 3 కలర్స్ అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. క్లియర్? ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ విల్ హ్యావ్ నో ఫేసెస్ కలర్డ్? అసలు రంగులే లేనటువంటి, కలర్ లేనటువంటి ఫేసెస్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇప్పుడు మనం చూద్దాం, డయాగ్రామ్ ఉంది. దేనికి కలర్ లేదని అనుకుంటారు చెప్పండి నాకు? ఈ పైప్లోదంతా కలర్ ఉంటుంది, అంతేనా? క్రింద వాటన్నిటికీ కలర్లు ఉంటాయి, ఈ సైడ్ ఉన్నటువంటి అన్నికో కలర్లు ఉంటాయి. ఏం అంటే ఏం చేయాలి మనం? చూడండి, ఇది లెంత్ ఎంత చెప్పండి? 4, ఈ లెంత్ ఎంత? 3. అప్పుడు మనకేమవుతుంది? ఇందులో ఇటొక కలరు దీనికి ఒక కలర్ వేస్తాం, వేసామా? అంటే ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, అంటే ఇది మొత్తం 4లో 2 యూనిట్స్ తీసేసేయాలి, అంటే 4 - 2. అలాగే 3, ఇదొక యూనిట్, ఇదొక యూనిట్, అంటే 3లో 2 యూనిట్స్ తీసేయాలి, అంటే 4 - 2 అంటే 2, 3 - 2 into 1, 2 into 1 is 2. అర్థమైందా? ఇలా మనము ఈ కలర్ లేనిది మనం చేయొచ్చు. అయితే ఇదొక పద్ధతి. లేదా కౌంట్ చేయాలనుకోండి, ఈ కార్నర్లో
అంతా ఉంటుంది, ఈ కార్నర్లో ఉంటుంది, మొత్తం కలర్ ఉంటాయి. ఈ పైవి తీసుకోకూడదు, మధ్య తీసుకోకూడదు. సో చివరిలో ఉన్నటువంటి అంటే ఈ మొత్తం ఎన్ని ఉంటాయి, ఇందులో ఒకటి ఉంటుంది, ఈ లోపల ఇది ఒకటి, లోపల ఉన్నది ఒకటి ఒకటి, అంటే 2 కలర్స్కి కలర్ ఉండదు అని మనం క్లియర్గా చెప్పచ్చు. 2 క్యూబ్స్ హ్యాస్ నో కలర్ అని చెప్పచ్చు. అర్థమైందా? ఈ రకంగా మనం క్యూబ్స్ మీద, క్యూబాయిడ్స్ మీద ప్రశ్నలు వస్తాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరొక శీర్షికలో వీటి గురించి నేర్చుకుందాం. అంతవరకు సెలవు.